హాయ్ అండి, బాదం పాలు తయారు చేస్తున్నానండి. గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేడెక్కిన తర్వాత బాదం పప్పు అందులో వేసేయాలండి. వేసేసి కొద్దిగా మూత పెట్టి ఒక 10 నిమిషాలండి ఉడకబెట్టుకోవాలి. అది ఉడికేలోపు మనం బాదం పప్పు కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్న గుండగా చేసి తర్వాత పాలలో వేసుకుంటే బాగుంటుంది. గుండె తొక్క తీస్తే తొక్క వచ్చేస్తుంది కదా. అది అయిపోయిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్లో చేసేసుకోవాలి. 2 యాలకులు కూడా వేయాలండి టేస్ట్ కోసం. అవి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. కళాయి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కళాయిలో కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత తోడుతున్న పాలు వేసేస్తే అడుగు పెట్టేస్తాయని కొద్దిగా వాటర్ 1/2 లీటర్ పాలు వేసానండి. పాలు బాగా మరగాలి. చిక్కటి పాలు వేసుకుంటే బాగుంటుందండి. పాలు బాగా మరిగిన తర్వాత కలుపుతూ ఉండాలి. లేకపోతే చిన్న చిటికెడు పసుపు వేసానండి. దాంట్లో చిటికెడు పసుపు వేసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలి. ఇంకా లేకపోతే అడుగు పట్టేస్తాయి పాలు. కలుపుతూనే ఉండాలి, ఆగకూడదు. పలికిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా జీడిపప్పుది, అది కూడా వేసేయాలి. వేసి బాగా కలపాలండి శుభ్రంగా. వాటర్ ఇంకేం వేయకూడదు. బాగా కలుపుతూ ఉండాలి. అలాగా కొంచెంసేపు వరకు కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. తర్వాత షుగర్ వేసేసి ఇంకా కొంచెంసేపు ఉడకబెట్టాలి. అది బాగా ఉడికిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కలుపుతూ ఉండి అలాగా ఇంకా తీసి స్టవ్ ఆపి పక్కన పెట్టేసుకోవడమేనండి. అయిపోయింది. చల్లగా అయిన తర్వాత జీడిపప్పు అవన్నీ కట్ చేసి ఉన్నాయి కదా వేసుకొని గ్లాసులో వేసి సర్వ్ చేసుకోవడమేనండి. నచ్చితే లైక్ చేయండి.